మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం వెనుక ఉన్నటువంటి శ్రీకృష్ణుని అక్షయ కరుణ, ద్రౌపదికి ఆయన ఇచ్చినటువంటి అభయం వెనుక ఉన్న ప్రేమ అనురాగాలు నిజంగా అద్భుతమైనవి. ఆ ఘట్టాన్ని వివరంగా తెలుసుకుందాం. మాయాజూదంలో ధర్మరాజు తన సమస్తాన్ని, తమ్ముళ్లను, ఆఖరికి తన భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా ఓడిపోతాడు. అప్పుడు దుర్యోధను యొక్క ఆజ్ఞతోటి దుశ్శాసనుడు ద్రౌపదిని రజస్వల నియమంలో ఉన్నప్పటికీ ఏక వస్త్రతో ఉన్న ద్రౌపదిని కౌరవ మహాసభలోకి తీసుకువస్తాడు. సభలో ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వంటి మహామహులు, ధర్మవేత్తలు కూడా దుర్యోధన, కర్ణుల యొక్క ధర్మ సూక్ష్మ వాదనలకు నోరు మెదుపలేక ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. ఇక కౌరవ సభలో ఎవ్వరూ కూడా తనను రక్షించలేరని, తన పతుల యొక్క బలం కూడా పని చేయడం లేదు అని తెలుసుకున్నటువంటి ద్రౌపది తన 2 చేతులను పైకెత్తి సమస్త భారాన్ని కూడా శ్రీకృష్ణునిపైనే వేసి పరిపూర్ణ శరణాగతితోటి ఈ విధంగా వేడుకుంటుంది. శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం. అంతఃపురంలో రుక్మిణీదేవితో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క నిజమైనటువంటి శరణాగతిని ఆలకించి వెంటనే తన యొక్క మహత్యంతో ఆమె చీరను అక్షయం అంటే ముగింపు లేనిదిగా చేస్తాడు. దుశ్శాసనుడు ఎంతగా చీరలను లాగినప్పటికీ నూతన వస్త్రాలు వస్తూనే ఉంటాయి. అంతే తప్ప ద్రౌపది అవమానపడదు. చివరికి దుశ్శాసనుడే అలిసిపోయి కింద పడిపోతాడు. దీని వెనుక ఉన్నటువంటి పూర్వగాథ, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ విధంగా వస్త్రాలు ప్రసాదించడానికి వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి ఓ కథ ఉంది. ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి తీవ్రంగా దూషిస్తాడు. శ్రీకృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రంతో శిశుపాలుణ్ణి వధిస్తాడు. సుదర్శన చక్రం తిరిగి వచ్చి కృష్ణుడి చేతిని చేరుకున్నప్పుడు ఆయన చూపుడు వ్రేలికి చిన్న గాయమై రక్తం కారుతుంది. అక్కడే ఉన్నటువంటి సత్యభామ, రుక్మిణి రక్తాన్ని చూసి కంగారు పడి కట్టడానికి పట్టుగుడ్డల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ద్రౌపది మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాను ధరించేటువంటి విలువైన పట్టు చీర అంచును వెంటనే చింపి ప్రేమతో కృష్ణుని గాయానికి కట్టుకొడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ద్రౌపదితో అంటాడు, చెల్లి, నువ్వు నా వేలికి చిన్న గుడ్డ పేలిక కట్టి నా రక్తాన్ని ఆపావు. ఈ చిన్న గుడ్డ పేలిక యొక్క రుణాన్ని నేను భవిష్యత్తులో కొండంతగా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు. ఆ రోజు ద్రౌపది చూపినటువంటి ఆత్మీయత, భక్తికి ప్రతిఫలంగానే కౌరవ సభలో ఆమె యొక్క మాన ప్రాణములను కాపాడడానికి శ్రీకృష్ణుడు అపరిమితమైనటువంటి వస్త్రాలను ప్రసాదించి ఆమె యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. భగవంతునికి మనం ప్రేమతో ఇచ్చేటటువంటి ఏ చిన్న వస్తువు అయినా ఆయన దానికి 1000 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనడానికి ఈ ఘట్టమే
ఒక నిదర్శనం. ఓం నమో భగవతే వాసుదేవాయ.